అమెరికాలో ప్రధాని మోదీ పర్యటన పూర్తయ్యేలోపు అమెరికా మరో బాంబు పేల్చింది. అమెరికా నుండి మరో 2 విమానాల్లో భారత అక్రమ వలసదారులను ఇండియాకు పంపుతున్నట్లు సమాచారం ఇచ్చింది. నేడు ఫిబ్రవరి 15న వచ్చే విమానంలో 170 నుంచి 180 మంది, ఆ తర్వాత మరొక దాంట్లో మరింత మందిని తీసుకొచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కాగా ఏ విమానాలు కూడా పంజాబ్లోనే ల్యాండ్ అవ్వనున్నట్లు సమాచారం. అమెరికాలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను ట్రంప్ సర్కార్ డిపోర్ట్ చేస్తోంది. ఇప్పటికే అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించే కార్యక్రమం చేపట్టిన అమెరికా 104 మంది భారతీయులను ఇటీవల పంపించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలో మరో 2 విమానాలు భారత్కు రానున్నట్లుగా సమాచారం. అమెరికా బహిష్కరణ తుది జాబితాలో మరో 487 మంది భారతీయులు ఉన్నట్లు తమ వద్ద సమాచారం ఉందని ఇటీవలే భారత విదేశాంగ శాఖ తెలిపింది. దీంతో వీరంతా త్వరలోనే వెనక్కొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు అక్రమ వలసదారులను తిరిగి స్వదేశానికి పంపించే ప్రక్రియ కొత్తది ఏం కాదని భారత ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. గడిచిన 15 నెలల్లో 15,756 మంది భారతీయులను వెనక్కి పంపించినట్లు తెలిపింది. 2009లో ఈ సంఖ్య 734గా ఉండగా 2019లో గరిష్టంగా 2,042 మందిని తిరిగి పంపించిందని పేర్కొంది. అక్రమ వలసదారులను తీసుకొచ్చే విమానాలు అమృత్సర్లో దించడంపై తాజా వివాదం కొనసాగుతోంది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పంజాబ్ ప్రతిష్టను దిగజార్చాలనే ఉద్దేశంతోనే వలసదారులతో వచ్చే విమానాలను అమృత్సర్లో దించుతున్నారని పంజాబ్ ఆర్థిక శాఖ మంత్రి హర్పాల్ సింగ్ చీమా ఆరోపించారు. హర్యానా, గుజరాత్ రాష్ట్రాలకు ఎందుకు తరలించడం లేదని ప్రశ్నించిన ఆయన ఏ విమానాలను అహ్మదాబాద్లో ల్యాండింగ్ చేయాలని అన్నారు. అక్రమ వలసదారులతో కూడిన 2వ విమానం అమెరికా నుంచి బయలుదేరినట్లుగా సమాచారం అందింది. ఏ విమానంలో అక్రమ వలస వెళ్లిన 119 మంది మైగ్రెంట్స్ ఉన్నట్లు వెల్లడైంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం శనివారం రాత్రి 10 గంటలకల్లా ఈ స్పెషల్ ప్లేన్ పంజాబ్లోని అమృత్సర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కానుంది. 119 మంది అక్రమ వలసదారుల్లో పంజాబ్కు చెందిన వాళ్లు 67 మంది, హర్యానా వాళ్లు 33 మంది, గుజరాత్కు చెందినోళ్లు 8 మంది, ఉత్తరప్రదేశ్కు చెందిన 3, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు చెందిన వాళ్లు ఒక్కొక్కరు 2 చొప్పున గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్కు చెందిన వారు ఉన్నట్లుగా తెలిసిందే. అమెరికా ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇల్లీగల్ మైగ్రెంట్స్ పై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నోళ్లను మన దేశానికి పంపించేస్తున్నారు. మరోవైపు పంజాబ్ నుంచి యూకే, యుఎస్, మెక్సికో వంటి దేశాలకు అక్రమ వలసలు నివారించేందుకు పంజాబ్ సర్కార్ ఇటీవల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ టీం గత వారం అమెరికా నుంచి వచ్చిన ఇల్లీగల్ మైగ్రెంట్స్ ను విచారించగా ఇప్పటి వరకు 10 మంది ఇమిగ్రేషన్ కన్సల్టెంట్లపై కేసులు పెట్టింది. ఈ కన్సల్టెంట్లు 40 లక్షల నుంచి 50 లక్షల దాకా తీసుకుని బాధితులను ఇతర దేశాలకు అక్రమంగా తరలిస్తున్నట్లుగా గుర్తించింది. కాగా ప్రధాని మోదీ అమెరికా పర్యటన ముగించుకుని అక్రమ వలసదారుల ఫ్లైట్ను వెనక్కు తీసుకొస్తున్నారని విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.